జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మన దేశంలో ఇక్కడ కొంతమంది ఉంటారు, ఇది అశుద్ధం దీన్ని బతికినట్టు ప్రభుత్వ పథకాలన్నీ కూడా పంది కుక్కలు మారి దొబ్బి తినేది. మళ్ళీ ఏంటంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, మోడీ ఏం చేస్తాడు, ఇవన్నీ లేనిపోయినట్టు సొల్లు కబుర్లన్నీ మాట్లాడేది. ఏది ఇటోళ్ళు కనీసం ఇంట్లో వాళ్ళకి కనీసం అడిగిన వాటికి సమాధానం కూడా చెప్పలేరు. వాళ్ళ ఇంటిని వాళ్ళు కూడా సరిగ్గా దాన్ని మేనేజ్ చేయలేరు. అంటే కుటుంబ పోషణ కూడా ఇటోళ్ళకి సరిగ్గా చేతరాదు. అటోళ్ళు మోడీ అది చేస్తాడు అని చెప్పేసి ఇటోళ్ళంతా పెద్ద ఎత్తున కూడా మాట్లాడుతూ ఉంటారు. అర్థమవుతుంది మీకు. కానీ ప్రపంచంలో నరేంద్ర మోడీ గారికి ఎంత మంచి పేరున్నదో, ఎంత పెద్ద క్రేజ్ ఉన్నదో మనం పలు వీడియోల ద్వారా మనం చూస్తూనే ఉంటాం. అంతెందుకు సామాన్యులు అలా వంచి దేశాధినేతలే మోడీ గ్రేట్ అని చెప్పేసి, మోడీ ఈజ్ ద బాస్ అని చెప్పేసి ఇట్లా ఎన్నో పేర్లతో చెప్తూ ఉంటారు. అంతెందుకయ్యా, ఎన్నో దేశాలు, పెద్ద పెద్ద దేశాలే, అంటే ఆర్థికంగా ఎంతో బలపడిన దేశాలే తమ దేశానికి సంబంధించిన అత్యున్నత పురస్కారాలను కూడా మోడీ గారికి ఎన్నో దేశాలు ఇచ్చాయి. అవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. అలాంటిది ఇక్కడ ఉండే చాలామంది సన్నాసులకు, చవట దద్దమ్మలకు, నికృష్ట బానిసలకు ఆయన విలువ ఎంత మాత్రంగా అర్థం కాదు. నరేంద్ర మోడీ గారికి సంబంధించిన ఒక అద్భుతమైన, ఒక విలువైన, ఒక జబర్దస్త్ న్యూస్ అయితే మళ్ళీ ఇంకోటి తీసుకొచ్చిన న్యూస్ మాత్రం సూపర్గా ఉండాలి. దాంట్లో అయితే డౌటే లే. ఇంకా అసలు విషయానికి వస్తా, గత 3 సంవత్సరాల నుంచి ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతూనే ఉండాలి. అసలు ఈ యుద్ధానికి ఏంటంటే ఆది అంతం లేకుండా పోతుంది. అంటే ఈ యుద్ధం ఎప్పుడు మొదలైందిరా స్వామి, ఇది ఎప్పుడైపోతుందిరా నాయన నెట్ ఉన్నదనమాట. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక యుద్ధం అయితే 3 సంవత్సరాల పాటు జరగడం అంటే అది మామూలు మాటలు కాదు. అర్థమవుతుంది మీకు. 3 సంవత్సరాల యుద్ధం జరగడం అంటే ఏందని. అప్పుడు ఇరువాలుగా, అటు ఉక్రెయిన్ కావచ్చు, ఇటు రష్యాకు కావచ్చు, ఎంత ప్రాణ నష్టము, ఎంత ఆస్తి నష్టము ఒకసారి మీరే ఊహించండి, ఒకసారి ఆలోచించండి. ప్రపంచం మొత్తం కూడా ఇప్పటికే కరోనాతో తీవ్ర ఇబ్బందులను పడిందనమాట. మనం చూసాం కదా కరోనా టైంలో మనం అందరం కూడా ఎంత ఇబ్బందులు పడినామో మనకు అనుభవమే అదంతా కూడా. సరిగ్గా కరోనా నుంచి బయటపడే సమయానికి ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రారంభమైపోయింది. దీంతో ఒక పక్క డాలర్ విలువ ఏంటంటే విపరీతంగా పెరిగిపోయింది. దీని ద్వారా ఈ ముడి చమురు ధరలు, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయి దీంతో ఈ పెట్రోలు, డీజిల్, ఎల్పిజి గ్యాస్ ధరలకు రెక్కలు వచ్చేసినాయి. ఒక్క భారతదేశంలో తప్పించి మీరు ఒకసారి గమనించండి. ఏదైనా మీకేదైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. ఒక్క భారతదేశంలో తప్పించి మీరు ఒకసారి గమనిస్తే మీకే అర్థమవుతుంది. భారతదేశంలో చాలా రోజుల నుంచి ఏంటంటే ఈ పెట్రోల్, డీజిల్ ధరలు అట్లాగే స్టేబుల్గా నిలకడగానే ఉన్నాయి. అమెరికాతో సహా మిగిలిన అన్ని దేశాల్లో ఈ పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, ఎల్పిజి గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇక ఎలాగైనా ఈ యుద్ధాన్ని ఆపించేయాలని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ అయితే కంకణ కట్టుకున్నారు. దీంతో ప్రధాని మోడీ గారు ఏంటంటే మొదటగా జూలై నెలలో ఈ పుతిన్ గారి కోరిక మేరకు రష్యాలో పర్యటించారనమాట. మనకు తెలుసు కదా. దీంట్లో ఏంటంటే ఒక మతలబ్ ఏంటంటే అమెరికా వచ్చేసి మోడీ గారు రష్యాకు పోవడాన్ని పెద్ద ఎత్తున అయితే వ్యతిరేకించింది కూడా. మా దేశం తర్వాత ఏదైనా కూడా అన్నట్టు పీకిన లేపో అని చెప్పేసి ఆయన పాటికి ఆయన రష్యాకు పోయి ఇచ్చినాడు. అక్కడ రష్యా అధ్యక్షుడు పుతిన్తో చర్చలు జరిపినారు. అలాగేందంటే గత నెలలో ఉక్రెయిన్లో పర్యటించిన ప్రధాని మోడీ ఉక్రెయిన్ అధ్యక్షునితో చర్చలు జరిపినారు. తరువాత మళ్ళా రష్యా అధ్యక్షుడు ఈ పుతిన్తో ఫోన్లో మాట్లాడినారు. ఏది దీనికి సంబంధించి. దీని ఫలితంగా ఏంటంటే యుద్ధాన్ని నిలుపుదల చేయడానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ అంగీకరించారు. దీనికి సంబంధించి గతంలో కూడా మనం రీసెంట్గా ఒక వీడియో చేసాం. ఏది ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చినాడు. భారత్ వచ్చేసి దీనికి మధ్యవర్తిత్వం వహించాలన్నట్టు. ఉక్రెయిన్ రష్యా దేశాల మధ్య భారత మధ్యవర్తిత్వం వహించడానికి పుతిన్ కూడా అంగీకరించారు. ఇప్పుడు ఇటలీ ప్రధాని ఇటలీ ప్రధాని జార్జియా మెలోని కూడా ఒక సంచలనమైన ప్రకటన చేశారు. అది ఏందయ్యా అంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపివేయగల శక్తి ఒక్క భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికే ఉందని, ప్రధాని నరేంద్ర మోడీ మధ్యవర్తిత్వం వహిస్తే ఉక్రెయిన్ రష్యాల మధ్య ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి ఇటలీ ప్రధాని జార్జియా మెలోని కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ఆపి శాంతి చర్చలు జరపగల శక్తి ఒక్క భారత్కు మాత్రమే ఉండదని చెప్పేసి అందుకోసం ప్రధాని మోడీ చొరవ తీసుకోవాలని ఇటలీ ప్రధాని కోరుకోవడం ఇక్కడ విశేషం అనమాట. ఇదియా మోడీ గొప్పదనమా? అదే చెప్పేది. విలువ తెలియాలి. దేనికి విలువ తెలియనప్పుడు ఏది కూడా దద్దమ్మల దృష్టిలో, సన్నాసుల దృష్టిలో, పోరంబోకుల దృష్టిలో విలువ తెలియని వాళ్ళకు అదే ఏదైనా అంతే. అట్లా కొంతమందికి అయితే అమ్మ విలువే తెలీదు, అట్లుంటారన్నమాట. ఇది వీళ్ళదోడిన వాళ్ళు. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు కనుక మన ఛానల్ని ఎవరైనా కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు ప్లీజ్ ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము అందించి ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వార్తలు పొందడం కోసం ఎప్పటికప్పుడు ఆ నోటిఫికేషన్ రావాలంటే తప్పనిసరిగా బెల్ సింబల్ క్లిక్ చేయండి.
మీరు ఎంత సపోర్ట్ చేస్తారో కస్తూరి శ్రీధర్ అంత దూకుడుగా వార్తలు చెప్పగలుగుతాడు, అలాంటి అద్భుతమైన వార్తలు తీసుకొస్తాడు. దీంట్లో మాత్రం నేను కాంప్రమైజే కాను. ప్లీజ్ అయితే సపోర్ట్ చేయాల్సిన బాధ్యత. నాయనా మేము ఉన్నాం రాసినవాడా, కానీ నువ్వు ముందుకు పో, మేము ఉన్నాం కదా, నీకెందుకు, నువ్వు నిరుత్సాహపడగాకు కానీ అని చెప్పి నా భుజం పళా మంది తట్టి కానీ విడిసమని చెప్పాల్సిన బాధ్యత మాత్రం మీదే. అట్టా. జై శ్రీరామ్.